ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చెంచలమ్మ చంటికి మాట ఇవ్వబోతూ ఉంటుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా తెచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చేతిలో చెయ్యి వేయబోతూ ఉంటే సింధూర అడ్డుపడి మాట ఇవ్వొద్దత్తమ్మా అంటుంది. మీరిచ్చారంటే తప్పకుండా అది జరిగిపోతుంది కాబట్టి మాట ఇవ్వొద్దు అనడంతో ఎందుకు వద్దంటున్నావు అని చెంచలమ్మ అడగడంతో చంటి ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉందో తెలీదు, ఏ పరిస్థితుల్లో ఉందో తెలీదు, పెళ్లి అయిపోయిందో లేదో కూడా తెలీదు. అలాంటప్పుడు మీరు మాటిస్తే మీరు మాట నిలబెట్టుకోలేకపోతారత్తమ్మా అని చెప్పడంతో తర్వాత చెంచలమ్మ అయితే నన్ను క్షమించు చంటి, కానీ ఒకవేళ అమ్మాయి కనిపిస్తే నిన్ను పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా అమ్మాయి నీకు దక్కాలని కోరుకుంటున్నానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత చంటి బాధతో దేవుడి పటం దగ్గరికి వెళ్లి తన చేతిలో కర్పూరం వెలిగించుకుని, స్వామి, నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా నాకు దక్కాలి, ఆ అమ్మాయి దొరకపోతే నేను బ్రతకలేను స్వామి, నువ్వే ఎలాగైనా అమ్మాయిని నాకు కనిపించేలా చెయ్యి అని కోరుకుంటూ ఉంటాడు. అది చూసిన సింధూర అక్కడికి వచ్చి, ఏంటి చంటి ఈ పిచ్చి పని, దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది, చేతిలో ఇలా హారతి వెలిగించుకోవాల్సిన అవసరం లేదు, నీది స్వచ్ఛమైన ప్రేమ అయితే ఆ అమ్మాయిని తప్పకుండా నీకు కనిపిస్తుంది, కానీ పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రేమ గొప్పదే, కానీ ప్రేమే జీవితం కాకూడదు చంటి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలగాలి అని తను మంచి మాటలు చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కనిపించకపోతే నేను బ్రతకలేను అమ్మాయి గారు అని చంటి చెప్పడంతో, పిచ్చివాడిలాగా మాట్లాడకు, అందరూ ప్రేమించే పెళ్లి చేసుకోవడం లేదు, అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితమే కాదు, పరిస్థితుల్ని అర్థం చేసుకుని మనం కూడా మారాలి చంటి అని తను చెప్తూ ఉంటే, చంటి మాత్రం అందరి సంగతి నాకు తెలియదు అమ్మాయి గారు, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే బ్రతికినంత కాలం ఎదురు చూస్తూనే ఉండిపోతాను, కానీ నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరుగుతుంది అని నా మనస్సాక్షి చెప్తుంది అని తనైతే ఖచ్చితంగా చెప్తాడు. చెంచలమ్మ ఇంటికి పూజారి వస్తాడు. అతనిని అందరూ ఆహ్వానించి కూర్చోబెట్టిన తర్వాత పూజారి ఇలా చెప్తూ ఉంటాడు. 12 సంవత్సరాలకి ఒకసారి చేసే వనదేవత గంగాలమ్మ పూజ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ శుక్రవారమే అమ్మవారికి నీ చేతుల మీదుగా నైవేద్యం సమర్పించి మొదటి పూజ చెయ్యాలమ్మా, ఆ విషయం చెప్పడానికే వచ్చానని పూజారి చెప్పడంతో చెంచలమ్మ అయితే చాముండిని పిలిచి తన గదిలో నగల పెట్టిన తెమ్మని చెప్తుంది. ఆ గంగాలమ్మ తల్లి మహిమగల దేవత, ఎవరు ఏం కోరుకున్నా తప్పకుండా తీరుస్తుంది అని పూజారి చెప్తూ ఉండడంతో అది విన్న చంటి, ఓహో, ఆ తల్లికి పూజించుకుంటే ఏ కోరికైనా తీరిపోతుందన్నమాట అని మనసులో అనుకుంటాడు. అంతలో చాముండి నగల పెట్టెను తీసుకొచ్చి చెంచలమ్మ చేతికిస్తుంది. అమ్మవారి నగలు పెట్టెను పూజారికి ఇస్తూ, 12 సంవత్సరాలుగా ఆ పెట్టెను తెరవకుండా అలాగే ఉంచాను పూజారి గారు, వాటిని మెరుగు పట్టించి అమ్మవారికి అలంకరించండి అని చెంచలమ్మ చెప్పడంతో ఆ నగలను కళింగా దొంగిలించినప్పుడు వాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించి నగలను భద్రంగా కాపాడి మీ దగ్గర ఇంతకాలం దాచిపెట్టినందుకు ఆ తల్లి కరుణా కటాక్షాలు మీకు మెండుగా ఉంటాయి, కానీ మీ గురించే భయంగా ఉంది, ఎందుకంటే అమ్మవారి నగలను అపహరించిన కళింగ జైలు నుంచి విడుదలయ్యాడు, వాడు మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని పూజారి చెప్తాడు. భయము భక్తి లేకుండా అమ్మవారి నగలనే అపహరించిన వాడిని ఆ రోజే చంపేసి ఉండేదాన్ని, కానీ జైలుకు పంపాల్సి వచ్చింది, జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వాడి బుద్ధి మారకపోతే వాడి తల నరికి పొలిమేరలో వేలాడదీస్తాను, మీరు నా గురించి ఏమి దిగులు పడకండి, పూజకి ఘనంగా ఏర్పాట్లు చేయండి అని చెంచలమ్మ డబ్బులిచ్చి పూజారిని పంపిస్తుంది. కళింగ జైల్లో నుంచి విడుదలయ్యి ఊర్లోకి వస్తాడు. ఊర్లోకి వచ్చి రాగానే పొలిమేరలో మట్టి చేతిలోకి తీసుకుని, నన్ను జైలుకు పంపించి చిప్పకూడు తినేలా చేసిన నిన్ను చంపే వరకు నేను ఈ ఊరి పొలిమేర దాటను, నిన్ను చంపే వరకు నిద్రపోను, చెంచలమ్మ కాసుకో వస్తున్నా అని తను అనుకుంటాడు. తర్వాత విజయమ్మ కళింగకి ఫోన్ చేస్తుంది. నువ్వు జైలుకు వెళ్లేటప్పుడు తిరిగి వచ్చిన తర్వాత చెంచలమ్మను చంపేస్తాను అని శబ్దం చేశావు, ఇప్పుడు ఆ జైలు కూడు తిన్న నీకు ఆ ఆవేశము ఆ పగ ఇంకా ఉన్నాయా చచ్చిపోయాయా తెలుసుకుందామని ఫోన్ చేశాను అని చెప్పడంతో కళింగ అయితే కోపంగా, నన్ను జైలుకు పంపించిన ఆ చెంచలమ్మ మీద నా పగ ప్రతీకారం చచ్చిపోలేదు, 4 గింతలు రెట్టింపైంది, దాన్ని చంపేదాకా నేను నిద్రపోను అని అనడంతో, నీది 4 ఏళ్ల పగ, కాని నాది 25 ఏళ్ల పగ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని విజయం అనడంతో, మీరు చేయలేకపోయిన పనిని నేను చేసి చూపిస్తాను, ఆ చెంచలమ్మని చంపేదాకా నిద్రపోను అని కళింగ చెప్పడంతో విజయమ్మ అయితే సంతోషపడిపోతుంది. జరగబోయే ఎపిసోడ్లో సింధూరతో పాటు చెంచలమ్మ, చంటి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ గుడి దగ్గర పూజ చేస్తూ ఉంటారు.
కళింగ మొదట చెంచలమ్మని చంపాలనుకుంటాడు. కానీ విజయమ్మ ఇచ్చిన సలహాతో తాళి పట్టుకుని సింధూర మెడలో తాళి కడితే చెంచలమ్మని సగం చంపినట్టే అని తను భావించి తాళి పట్టుకుని అవకాశం కోసం సింధూర మెడలో తాళి కట్టడానికి చూస్తూ ఉంటాడు.